వినేష్ పోగాట్. సో, రీసెంట్‌గా 100 గ్రాముల తేడాతో డిస్‌క్వాలిఫైడ్ అయితే చేశారు పారిస్ ఒలింపిక్స్‌లో. దీని వెనకున్న మిస్టరీ ఏంటి? అసలు ఈ రీజన్స్ ఏంటి? ఆవిడ ఎంతలా ప్రయత్నించారు? తొలి మహిళగా ఫైనల్‌కి చేరుకున్న రెజ్లింగ్‌లో ఈమెని ఎందుకు డిస్‌క్వాలిఫైడ్ చేశారు? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే వినేష్ పోగాట్ డిస్‌క్వాలిఫైడ్ చేశారు. కొన్ని గ్రాములు అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ నుండి భారతదేశానికి చెందిన వినేష్ పోగాట్ డిస్‌క్వాలిఫై అయితే చేశారు. సో, క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన యూయి సుసాకి, ఒక్సానా లెవాచ్లను ఓడించి పోగాట్ ఇక గోల్డ్ మెడల్ తెచ్చేస్తుందన్న దానికైతే ఫైనల్స్కి అర్హత అయితే సాధించింది. ఆమె తర్వాత చివరి బౌట్లో ఇక యూనిలిస్ గుజ్మాన్ లోపేజ్ను ఓడించి పథకాన్ని ఖాయం చేసుకుని ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళగా అయితే నిలిచిందనే చెప్పొచ్చు. ఇక వినేష్ పోగాట్ ఒలింపిక్స్ భారతదేశానికి దురదృష్టమైన సంఘటన. రెజ్లింగ్ వినేష్ పోగాట్ ఇక పథకం బౌట్కు అర్హత సాధించిన తర్వాత కొన్ని గ్రాముల బరువుతో ఇంకా 50 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ బుధవారం అయితే ఈ వేట అయితే వేశారు. వినేష్ పోగాట్ ప్రపంచం నెంబర్ 1 టోక్యో 2020 ఛాంపియన్ అయిన జపాన్కి చెందిన యూయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్కి అయితే అర్హత అయితే సాధించింది. ఇక తర్వాత క్వార్టర్ ఫైనల్లో వినేష్ ఉక్రెయిన్కి చెందిన ఒక్సానా లెవాచితో తలబడి 7-5 తేడాతో ఆమెను ఓడించి సెమీఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. సో, చివరి బౌట్లో ఆమె క్యూబాకి చెందిన యూనిలిస్ గుజ్మాన్ లోపేజ్ను ఓడించి పథకాన్ని సాధించి ఒలింపిక్స్లో ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళగా రెజ్లర్గా అయితే నిలిచింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల తరగతి నుండి ఇక వినేష్ పోగాట్ అనర్హత వేటు పడిన వార్తను భారత బృందం పంచుకోవడం విచారకరం. ఇక రాత్రి మొత్తం జట్టు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ఉదయం 50 కిలోలకు పైగా కొన్ని గ్రాములు బరువు పెరిగింది. ఇక తదుపరి వ్యాఖ్యలు అయితే లేవు. ఈ సమయంలో ఆగంతుకుల చేత తయారు చేయబడుతుంది అని భారత్ ఒలింపిక్ సంఘం IOA ఈ రాత్రి షెడ్యూల్ చేయబడిన పోగాట్ల యొక్క గోల్డ్ మెడల్ మ్యాచ్కు ముందు తెలిపింది. ఇక వినేష్ గోప్యతను గౌరవించాలని భారత జట్టు మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. ఇది చేతిలో ఉన్న పోటీలపై దృష్టి పెట్టుకోవాలనుకుంటుంది అని భారత్ పాలక మండలి అయితే తెలిపింది. సాధారణంగా 53 కేజీల విభాగంలో పోటీ పడే పోగట్కు ఈ పరిస్థితి కొత్తేం కాదు. సో, ఒలింపిక్స్ క్వాలిఫైయర్ సమయంలో కూడా ఆమె ఇదే విధమైన సవాల్ని ఎదుర్కొంది. త్రుట్లో కట్ చేసింది. ఇక వినేష్ కేసులో అవకాశాలను అన్వేషించడానికి భారత ప్రభుత్వం IOA ప్రెసిడెంట్ PT ఉషాతో సంప్రదింపులు అయితే జరుపుతుంది. ఇక PM నరేంద్ర మోడీ ఉషాతో మాట్లాడి ఈ సమస్యపై వినేష్ ఎదురుదెబ్బ నేపథ్యంలో భారతదేశానికి ఉన్న ఎంపికలపై ఆమె నుండి ప్రత్యక్ష సమాచారాన్ని అయితే కోరారు. వినేష్ కేసుకు సహాయం చేయడానికి పూర్తిస్థాయి ఎంపికలను అన్వేషించాలని మోడీ ఆమెను కోరారు. ఇక వినేష్కు సహాయం చేస్తే ఆమెపై అనర్హత వేటుపై తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని PT ఉషాను ఆయన కోరారు. ఇక పోటీ నిబంధనల ప్రకారం 50 కేజీల విభాగంలో స్వర్ణం, కాంస్యం విజేతలు మాత్రమే మిగిలి ఉన్న ఆమెకు రజత పథకానికి అర్హత ఉండదు. ఇక భారత్ కోచ్ను ఉటంకిస్తూ PTA నివేదిక ప్రకారం ఈ ఉదయం పోగాట్ 100 గ్రాముల బరువు అధికంతో ఉన్నట్లయితే గుర్తించారు. ఇక నివేదికల ప్రకారం పోగాట్ చివరి రాత్రి జాగింగ్ అదనపు గ్రాములు వేయడానికి స్కిప్పింగ్ చేసింది. సో, కానీ అలా చేయడంలో విఫలమైంది. ఇక భారతదేశం తన కిట్టులో ఎప్పటి వరకు 3 కాంస్యం పథకాలు అయితే కలిగి ఉంది. ఇక పోగాట్ యొక్క హామీ పథకం రజతం లేదా స్వర్ణంపై ఆశ అయితే బాగా పెట్టుకున్నారు. ఇక నిరసన నుండి పోడియం వరకు వినేష్ పోగాట్ ప్రయాణం చిన్నది. మొండి పట్టుదలకు పేరుగాంచిన వినేష్ పోగాట్ గణనీయమైన కష్టాలను కూడా అధిగమించి ఒలింపిక్ ఫైనల్కి చేరుకున్న భారతదేశం మొదటి మహిళా రెజ్లర్గా అవతరించింది. అయితే బుధవారం ఉదయం ఆమె అనర్హత వేటు వార్తలు రావడంతో మరోసారి ఆమె పోడియంకు దూరమయ్యారు. ఆమె 2016లో ACL చిరిగిన తర్వాత హిప్, స్నాయువు అండ్ మోకాలు శస్త్రచికిత్స ద్వారా ఇక గాయం బారిన పడిన ప్రయాణాన్ని నావిగేట్ చేసింది. ఈ శారీరక అవాంతరాలు ఉన్నప్పటికీ ఆమె 50 కిలోల బరువు తరగతికి పడిపోయింది. తన స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రమైన ట్రయల్స్కి అయితే గురైంది. ఇక 2023లో వినేష్ లైంగిక వేధింపుల ఆరోపణలతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్కి వ్యతిరేకంగా నిరసన నాయకత్వం అయితే వహించింది. ఇక పోలీస్ నిర్బంధాన్ని ఎదుర్కొంది. సో, ఇక దుష్ప్రచారాన్ని కూడా ఎదుర్కొంది. నిరుత్సాహపడకుండా ఆమె తన సంకల్పానికి ఆజ్యం పోసేందుకు తన పోరాటాలను ఉపయోగించుకుంది. పారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఒలింపిక్ ఛాంపియన్ యూయి సుసాకిని ఆశ్చర్యపరిచేలాగా ఓడించింది. ఇక ఉక్రెయిన్కి చెందిన ఒక్సానా లెవాచ్ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక తన గ్రామంలో సామాజిక వ్యతిరేకతను ఎదుర్కోవడం నుండి సామాజిక రాజకీయాలను అధిగమించే వరకు ఆమె చేసిన ప్రయాణం ఆమె అలిపెరిగిన స్ఫూర్తికి నిదర్శనమనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు చరిత్రాత్మక ఒలింపిక్ పథకాన్ని సాధించి రెజ్లర్ అలంకరించిన కెరీర్లో పరాకాష్ఠగా నిలిచిన ఈ పట్టుదల చాలా బాధాకరమైన విషయమనే చెప్పొచ్చు. సో, అయినా ఒక కాన్స్పిరసీ థియరీ అయితే ఉంది. అయినా నైట్కి నైట్ 200 గ్రాములు అంటే ఎలా పెరిగిపోయింది అంటే డైట్ ఇచ్చే ప్లానర్స్ కూడా
తనకి కావాలని ఇచ్చారా, లేకపోతే తన్ని ఇంకేమన్నా జరిగిందనేది అయితే ఇంకా బయటకైతే రాలే. బట్ తను గోళ్ళు కత్తిరించుకొని ఇక హెయిర్ కట్ చేసుకొని అండ్ తనలో ఉన్న బ్లడ్ను కూడా బయటకైతే తీసిందంట, అంటే బరువు తగ్గడానికి. సో అది కూడా ఒక 100 గ్రాముల తేడాతో అయితే డిస్క్వాలిఫైడ్ అయితే చేశారు ప్యారిస్ ఒలింపిక్స్లో. సో ఆ నిబంధనల ప్రకారం కూడా అలాగైతే చేశారు. ఇది ఒక మిస్టరీ అనే చెప్పచ్చు. సో ఇంత దగ్గర వరకు వచ్చి ఇక ఫైనల్లో ఎలా జరిగిందంటే ఇది ఇండియన్ ఫ్యాన్స్కి అయితే చాలా బాధాకరమనే చెప్పచ్చు. సో వస్తుంది స్వర్ణం అనుకునే టైంకి అయితే ఇలా జరిగింది. సో ఈ థియరీని అయితే మనం చెప్పలేం. తినైతే ఇక సెక్సువల్ అబ్యూజ్ అవన్నీ జరుగుతున్నాయని 2023లోనైతే రెజ్లింగ్ టీమ్ ఆధారంగా అయితే ఆవిడ ధర్నాలో చాలా అయితే చేశారు. సో అవన్నీ బయటికి చెప్పారు. బట్ దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా, లేకపోతే అక్కడ ప్యారిస్ ఒలింపిక్స్లోనే కుట్ర ఉందా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. బట్ ఏదేమైనా బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. సో ఇలాగా ఎంకరేజ్మెంట్ ఉండాలి కానీ డిస్కరేజ్మెంట్ అనేది చాలా దగ్గర వరకు వచ్చిపోయిందనే దానికి ఇండియన్ ఫ్యాన్స్కి అయితే చాలా బాధగా అయితే ఉంది. సో అఫ్కోర్స్ అంటే తను ఒక మహిళ ఫస్ట్ టైం ఫైనల్కి చేరుకుంది. ఈ చేరుకున్న సమయంలోనే ఇంత 100 గ్రాముల తేడా అంటే అంత కాదు, ఇంకా కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు ఇండియాకి. ఇది చెప్పలేం, చాలా కష్టపడి అయితే పైకి వచ్చింది. బట్ ఇలాగైతే జరిగింది. సో ఈ న్యూస్ మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.